అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. ఈరోజు తొలి ఏకాదశి. మేము పెడన నుంచి డోకుపొర్రు అనేటువంటి గ్రామం వెళ్ళాం. అక్కడ అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడవలసినటువంటి దేవాలయం. లోనికి వెళదాం రండి. ఈ ఆలయం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగా కట్టారు. ఇది మచిలీపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలోను, గుడివాడకు 25 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. గుడివాడ నుండి మచిలీపట్నం వెళ్ళే రోడ్డులో కౌతవరం అనేటువంటి గ్రామం దగ్గర కుడి చేతి పక్కకు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు గుండా ప్రయాణం చేయాలి. గుళ్ళో చాలా అద్భుతంగా ఉంది, రండి చూద్దాం. ఇదే ఎంట్రన్స్ మార్గము. మీకు కనబడుతూ ఉన్నది ఎడమ చేతి ప్రక్క ఉన్నది శ్రీవారి కళ్యాణ మండపము, ఏసీ కళ్యాణ మండపం. చాలా అద్భుతంగా కట్టారు, చాలా బాగుంది. ఈరోజు తొలి ఏకాదశి. పదిహేడవ తారీఖు జూలై నెల 2024. ఈరోజు తొలి ఏకాదశి కావడంతో భక్తులందరూ ఆలయాలకి వెళుతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సుప్రసిద్ధమైనటువంటి ఆలయం, చాలా బాగుంది. ఈ ఆలయం ఈ డోకుపొర్రు గ్రామంలో ఉన్నటువంటి ఒక భక్తుడు తన స్వయం కృషితో ఈ ఆలయాన్ని కట్టాడు. అతని వ్యాపారంలో కలిసి రావడంతో స్వామివారి మీది భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ ఆలయం ప్రారంభోత్సవానికి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. గుడి చాలా అద్భుతంగా కట్టారు. ఇది ఆంజనేయ స్వామి వారి ఆలయం. బేడి ఆంజనేయ స్వామి వారు ఉంటారు లోపల. సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అల్లరి చేస్తూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని బేడీలు వేసి కూర్చోబెట్టారట. అప్పుడు ఆయన అల్లరి చేయకుండా అలాగే ఉండిపోయారు. అందుకే ఆయనను బేడి ఆంజనేయ స్వామి వారు అంటారు. ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని మనకి ముందుకు వెళదాం. ఆ ఎదురుగుండా కనిపించేటువంటిది వెంకటేశ్వర స్వామి వారి గోపురం. ఈ చుట్టూ ఉన్నటువంటిది పార్కు, చాలా అందంగా ఉంది. తొలి ఏకాదశి అంటే ఇది దక్షిణాయన ప్రారంభంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఏకాదశి. ఉత్తరాయణంలో ఇంతకుముందు 6 నెలలు గడిచింది. ఇప్పుడు ఆషాఢ మాసం నుంచి దక్షిణాయనం ప్రారంభంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటాం. ఈ తొలి ఏకాదశి రోజు నుండి శివకేశవులు యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్ర అంటే వారు తపస్సులో ఉంటారు. ఇంతకుముందు భక్తులకు వరాలు ఇచ్చి వారి యొక్క శక్తిని పెంచుకోవడానికి వారు యోగ నిద్రలో ఉంటారు. దీన్నే చాతుర్మాస్య దీక్ష అంటారు.
4 నెలలు ఉంటుంది. ఆలయం గోపురం ముందు చక్కని పూలవనాన్ని పెంచారు. పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పువ్వులను చూస్తే మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇదే ఆలయం లోపలి భాగం. ఉత్తరం వైపు నుండి ఆలయాన్ని ఇలా చూడవచ్చు. ఆలయంలోకి కెమెరా ఎలవ్ లేదు కాబట్టి ఆలయంలో స్వామివారు చాలా అందంగా ఉన్నారు. ఎవరికి వారు స్వయం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆలయం లోపల చాలా అద్భుతంగా ఉంది. అలాగే రాజగోపురం కూడా చాలా గొప్పగా నిర్మించారు. ఇప్పుడు మనం రాజగోపురం చూద్దాం. గోపురం మీద నారద తుంబుర అలా వగైరు పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మదేవుడు అలా రకరకాల శిల్పాలను చక్కగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆలయ శిఖరాన్ని చూద్దాం. చూడండి, ఇదే స్వామివారి ఆలయ శిఖరం. ఆ శిఖరం మీద ఒక అద్భుతమైనటువంటి ఆరా కనబడుతుంది. చూడండి, శిఖరం చుట్టూ ఒక అద్భుతమైనటువంటి శక్తి మనకి కనబడుతుంది. అది పరీక్షగా చూస్తే మనకి అర్థమవుతుంది. ఆలయంలో విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మనం ఆలయంలోకి వెళ్ళగానే ఎడం చేతి ప్రక్కన విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని అలా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. స్వర్ణ విఘ్నేశ్వర స్వామి వారు. అలాగే లోపల ఉన్నటువంటి సీతారామ లక్ష్మణ స్వామి వారి విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, స్వర్ణమయంగా ఉన్నాయి. ఇంకా ఆలయ గోపురం అండి ఇది. చూడండి, దేవతామూర్తులను ఎంత చక్కగా చిత్రీకరించారో చూడండి. ఈరోజు తొలి ఏకాదశి మూలాన కొంచెం జనాభా ఎక్కువగా ఉన్నారు. ఈ రోజున శ్రీ స్వామివారిని దర్శించుకున్నటువంటి వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. చూడండి, ఇదే స్వామివారి ప్రధాన ద్వారము, గోపుర ద్వారం. ఆలయంలోకి ప్రవేశించగానే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అది లక్ష్మీ అమ్మవారి విగ్రహము. లోపలికి వెళ్ళగానే ఎడమ చేతి ప్రక్కన వినాయకుడిని దర్శించవచ్చు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారు చేసేటువంటి చోటు. చాలా అద్భుతంగా కట్టారు దేవాలయాన్ని. ఇదంతా ఇంకా డెవలప్ చేస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది ఆలయం. ఇది దక్షిణం వైపు నుండి
చూడండి ఆలయం యొక్క సౌందర్యం. లోపలికి కెమెరా అలౌ లేదు. దక్షిణ వైపు నుండి ఆలయ సౌందర్యం చూడండి. మొబైల్స్ పెట్టేటువంటి సెక్షన్. శివపార్వతుల విగ్రహాలు. శివకేశవులకు భేదం లేదు. శ్రీవారి సహస్ర దీపాలంకరణ మండపం ఇంకా రెడీ అవుతున్నాయి. శ్రీవారి అద్దాల మండపం రెడీ అవుతున్నాయి. ఎదురుగుండా ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్. దూరం నుండి వచ్చేటువంటి వారికి వసతి సదుపాయం కూడా ఉన్నది. ఇక్కడ మనకు కనిపించేటువంటి ఆ బిల్డింగ్ అంతా దూరం నుండి వచ్చేటువంటి వారికి వసతి సౌకర్యం, నైట్ ఉండడానికి. ఇంకా కొత్తగా ఇంకా కూడా కొన్ని నిర్మిస్తున్నారు, చూడొచ్చు. కొత్తగా బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు, చూడండి. ఇదే గో సంరక్షణశాల. గోవులను స్పర్శించి నమస్కరిస్తే అద్భుతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. మనలో గోవును తాకినప్పుడు గోవులో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి మనకు వస్తుంది. దానికి ఆహారంగా గడ్డి, ధాన్యం పొట్టు ఇవే పెట్టాలి. మనం తినేటువంటి పదార్థాలు ఏవి కూడా వాటికి పెట్టకూడదు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, కందిపొట్టు, పెసరపొట్టు, చిట్టు, తవుడు ఇలాంటివి మాత్రమే గోవులకు పెట్టాలి. అన్ని ఆహార పదార్థాలు పెట్టడం అనేటువంటిది మంచిది కాదు. గోమాత అంటే మాతలకు మాత.
వీరు మా కుటుంబ సభ్యులండి. మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఆ ఎరుపు చీర అమ్మాయి మా చిన్న అమ్మాయి, ఆ ప్రక్కన మా అల్లుడు రాజు, ఇటు ప్రక్క ఉన్నది మా చిన్న అమ్మాయి ఆడబడుచు. ఆ ఎదురుగుండా ఉన్న చిన్నపిల్ల మా మనవరాలు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం తనివి తీరయిందండి. ఎంతసేపు చూసినా ఆ స్వామివారి విగ్రహాన్ని తనివి తీరలేదు. మరి ఎందుకో మమ్మల్ని ఎక్కువసేపు పంతులు గారు కూడా చూడనిచ్చారు. చాలా ఆనందంగా అనిపించింది, బ్రహ్మానందం అనిపించింది. ఇక మనం దర్శన కార్యక్రమం ముగిసింది. ఇంకా ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి శనివారం భోజనాలు ఉంటాయి, గమనించండి. ఇంటి దగ్గరే ఉండి అన్ని ఆలయాలను క్షుణ్ణంగా మీరు చూసేటువంటి భాగ్యాన్ని మీరు కల్పించుకోండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకల్లా ఒక వీడియో మీ దగ్గరకు వస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలను ఇంటి వద్దనే ఉండి మీరు చక్కగా సందర్శించండి. వీలైనప్పుడు మీరు వెళ్ళినప్పుడు మేము ఇచ్చినటువంటి సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ డోకిపర్లో కారు పార్కింగ్ ప్రత్యేకించి పెద్ద స్థలం ఉన్నదండి. ఎన్ని కార్లు వచ్చినా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. కారు పార్కింగ్ ఫీజు అసలు లేనే లేదు. గుళ్ళో ఎలాంటి టికెట్లు లేవు. చాలా బాగుందండి ఆలయం. ఈ డోకుపర్రు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వీడియో బాగా నచ్చిందనుకున్నాను మీకు. ఈ వీడియో మీకు నచ్చితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి వద్దనే ఉండి మారుమూల ఉన్నటువంటి టెంపుల్స్ని చూడండి. థ్యాంక్ యూ.